హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యమైన పర్వదినాల్లో రథసప్తమి ఒకటి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమిగా పిలుస్తారు. ఈ సంవత్సరం సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారంతో ఈ పర్వదినం కలిసి వచ్చినందున దీనికి మరింత విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రథసప్తమి రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని విశ్వాసం. సూర్యుడి రథం దిశ మారుతుండడంతో వాతావరణంలో కూడా తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. రథసప్తమి రోజున తలస్నానం చేయడం వల్ల పాపభారం తగ్గుతుందని, జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. రోజు ఉదయం తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేయాలని సాంప్రదాయంగా ఈ రోజున వస్తోంది. స్నానం చేసే సమయంలో తలపై 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు ఉంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రథసప్తమి రోజున తలపై 7 ఆకులు, 7 పండ్లు ఉంచుకుని స్నానం చేయడానికి ప్రత్యేకమైన అర్థం కూడా ఉందని పండితులు చెబుతున్నారు. మానవుడు చేసే పాపాలు 7 రకాలుగా ఉంటాయని ధార్మిక విశ్వాసం. పాపాల ప్రభావం నుంచి విముక్తి పొందేందుకే రథసప్తమి రోజు స్నానం ఒక మార్గమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రథసప్తమి రోజు గొడుగు, చెప్పులు దానం చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.